ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునాను స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ స్తోత్రాలు నాయన. ఆహ్వానికి ఇచ్చిన ఈ స్టూడియోని బట్టి, ఛానల్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఛానల్ని నాయన అభివృద్ధిపరిచి విస్తరింపచేయండి నాయన. నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడుగా పరిశుద్ధాత్మ దేవుడా, ఈ అభిషేకం మీ ఆత్మ ఇచ్చి మా అందరితో మీరు మాట్లాడమని, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే నీ వాక్యం వింటున్నారో వారితో మీరు ముఖాముఖిగా మాట్లాడమని యేసు నామమును బట్టి ప్రార్థన చూస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునాను స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మొదటిగా దేవుని వాక్యం అందించడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ప్రియ బిడ్డ ఆహ్రాన్ని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి, ఆయనకి ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క దినము నలుగురు ధనవంతుల గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. సూటిగా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మొదటిగా లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినప్పుడు, మరియు ఆయన వారితో ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందని అనుకునేను. అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగనని అతనితో చెప్పాను. కానీ దేవుని వాక్యం చూద్దాం. 21వ వచనం, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండునని చెప్పాను. ఇక్కడ మొదటి ధనవంతుడిని మనం చూస్తున్నాం. ఈ ధనవంతుడు ఆస్తి చాలా ఎక్కువ, అంటే పంట పొలాలు బాగా పండినాయి, చాలా ధాన్య బస్తాలు వచ్చినాయి, వాళ్ళ ఇంటికి వచ్చినాయి. అవన్నీ చూసిలా అనుకున్నాడు, నేను కొట్లు కడతాను, ఆ కొట్లు ఈ ధాన్యం అంతా పెట్టేస్తాను అని ఇలాగా పడక కుర్చీలో కూర్చుని ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఆలోచిస్తూ ఇలా అనుకుంటున్నాడు తనలో అనుకొని, ఎందుకంటే బాగా పంట ఎక్కువ పండిపోయింది, చాలా ధనవంతుడైన, వందలాది ఎకరాల భూమి ఉంది, పంట కూడా చాలా బాగా పండింది. ఆ యొక్క పంటను చూసి, ఆ ఆస్తిని చూసి తను తాను అనుకుంటున్నాడు, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అనేసి తనకు తాను అనుకుంటున్నాడు అన్నమాట. అప్పుడు ప్రభు అన్నాడు, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అన్నాడు. వాడు చనిపోయాడు. అంటే చనిపోయినాడు ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఏమన్నాడు, నా తిండి నా నా యొక్క ఆహారము లేక నా వస్త్రాలు, నేను నా పొట్ట, నా తిండి అంతా చనిపోయాడు. నా ధాన్యం అంతా చనిపోయాడు. దేవుడు అనే మాట ఎక్కడ రాలేదు. వీడికో మారు మనసు లేదు, రక్షణ లేదు, ఏమీ లేదు. వీడు చనిపోయాడు, నరకానికి పోయాడు. రెండో ధనవంతుడిని చూద్దాం. ఈ రెండో ధనవంతుడు ఎక్కడున్నాడంటే ఇదే ఆ లూకాసు వార్తలో 16వ అధ్యాయము 19వ వచనంలో ఉంటాడు ఈ రెండవ ధనవంతుడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం, ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపునార వస్త్రం ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు. లాజరు అను ఒక దరిద్రుడు నేను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాగట పడి ఉండి, అతను బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మును ఆనుకున్నట్టుకై కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రాహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేదివి, అలాగనే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడైతే
వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ధనవంతుడు లాజరు, ఈ ధనవంతుడు లాజరు గురించి గొప్ప గొప్ప ప్రసంగికులు ఏం చేస్తారంటే ఓ అద్భుతమైన ప్రసంగాలు చెప్తారు. కొన్ని వేల మంది ప్రసంగికులు ఉంటున్నారు. ఈ వేల మంది ప్రసంగికులు కూడా ధనవంతుడు లాజరు గురించి ప్రసంగాలు చేస్తారు తప్పితే ఎవడు కూడా లాజర్లాగా తగ్గించుకునేవారు ఉండరు. అందరూ డబ్బు సంపాదనే. ఎక్కడో 10 మంది ఉంటే ఉంటారు. ఈ ప్రసంగికులందరూ డబ్బు సంపాదనే, డబ్బు సంపాదనే, డబ్బు సంపాదనే. కనుక మరి ఈ డబ్బు సంపాదించినోడు నా పొట్ట, నా వస్త్రము, నా ఆకలి అనుకున్నాడు ఇతను. ఇక్కడ అంటే చాలా మంచి వస్త్రాలు ధరించాడట, పట్టు వస్త్రాలు ధరించాడట. తర్వాత బల్ల మీద భోజనం అంటే నెంబర్ 1 భోజనం చేస్తున్నాడట. కానీ పక్కనున్న ఆ ఇంటి వాకడు ఉన్నటువంటి ఆ పేదవాడిని చూడలేదు, లాజర్ని చూడలేదు. అలాగే ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాం, ప్రసంగాలు అయితే చేసేస్తున్నారు, కానీ ఒక్కడు కూడా లాజర్లాగా ఉండటానికి ప్రయత్నం చేయట్లేదు. అందరూ ధనవంతులాగా ఉండటానికే ప్రయత్నం చేస్తున్నారు. నేను అనుకుంటున్నాను, ఈ ధనవంతుడిలాగా ఉండడానికి ప్రయత్నం చేసిన వీళ్ళందరూ కూడా నరకానికి పోతారు. ఎందుకంటే ధనవంతుడు నరకానికి పోయాడు. వీళ్ళు కూడా ఎవరైతే ధనవంతుడిలా ఉండడానికి ప్రయత్నం చేశారో, ఈ ప్రసంగికులు అవనండి, ఈ దేవుని సేవకులు అవనండి, వీళ్ళందరూ నరకానికి పోతారు. ఇంకేమీ సమస్య లేదు. ఎలా ఉండాలి? లాజర్లాగా తగ్గించుకుని ఉండాలి. తగ్గించుకుని నెమ్మదిగా ప్రతి విషయంలోనూ తగ్గించుకుని ఉండాలి. దానాన్ని ప్రేమించకూడదు. నీ దానాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. మనం ఏం చేస్తున్నాం, చాలామంది ఏమండి దానాన్ని దేవుని కొరకు ఉపయోగించుకోకుండా ఇంకా అందరూ పోగు చేసుకుంటూనే ఉన్నారు. కనుక అయితే ధనవంతుడు అబ్రహాము గొప్ప ధనవంతుడు, ఆయన దేవునితో నడిచాడు. అలాగే భూమి మీద ధనవంతులు ఉంటారు, దేవునితో నడిచిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవునితో పరలోకానికి వెళ్తారు. ధనవంతులు అయ్యుండి దేవునితో నడిచిన వారు ఏమండి. కనుక ఇక్కడ 2వ ధనవంతుడు కూడా నరకానికి పోయాడు. కనుక 3వ ధనవంతుడిని చూద్దాం. ఈ 3వ ధనవంతుడు ఎక్కడున్నాడంటే లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనే ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడును యాలో చెప్పుచున్నావు. దేవుడు అక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిని నీ తండ్రులను సన్మానింపమను ఆజ్ఞలు ఎరుగుదు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీ వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతను చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో వంటి దూరుట సులభమని చెప్పాను. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసిన, ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఒక అధికారి, తర్వాత ఇతడు యవనస్తుడు అండి, మరలా ఇతడు ధనవంతుడు. ఇతడు కూడా ప్రభు దగ్గరికి వచ్చాడు. మొదట 2 ధనవంతులు కూడా యేసు ప్రభు దగ్గరికి రాలేదు, దేవుని వాక్యం దగ్గర రాలేదు, వారి ప్రయత్నం కూడా చేయలేదు. ఈ ధనవంతుడైతే ప్రయత్నం చేశాడు, ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నీతో నేను నిత్య జీవానికి రావాలనుకుంటున్నాను, నన్ను ఏం చేయమంటావంటే, నువ్వు మోసే ధర్మశాస్త్ర ప్రకారం దేవుని ఆజ్ఞలన్నీ పాటించు అంటే, అవన్నీ చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అంటే, అప్పుడు ప్రభువారు అన్నారు, అయితే నీకు ఒకటే కొద్దిగా ఉంది, ఏంటంటే నీ ఆస్తి అమ్మి బీదలకి ఇమ్మన్నాడు. అంటే అతడు ధర్మశాస్త్రం అంతా పాటిస్తూ ఉన్నాడు, కానీ తన జీవితంలో తన బ్రతుకులో ధనాన్ని ప్రేమిస్తున్నాడు అన్నమాట. ఎంత ప్రేమిస్తున్నాడంటే మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు. ఇక్కడ మిక్కిలి ధనవంతుడు కనుక మిక్కిలిగా వ్యసనపడెను అని. కనుక యేసు ప్రభువారు చెప్పారు, బాబు నువ్వు నీ ఆస్తంతా అమ్మేసి నన్ను వెంబడించమంటే, వాడంట అక్కడ రాయబడింది, మిక్కిలి ధనవంతుడు కనుక మిక్కిలిగా వ్యసనపడి తిరిగి వెళ్ళిపోయాను. వాడు కూడా నరకపాత్రుడు అయిపోడు, ఎందుకంటే దేవుని దగ్గర రాలేదు, దేవుడు చెప్పిన మాట వినలేదు కనుక. ఏమండి తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అండి, ఇక్కడ ఒక మాట ఉంది, ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభం అన్నాడు. సూది బెజ్జం అంటే మన సూది కాదండి. ఏమండి యెరూషలేము ప్రాకారానికి
పెద్ద గేటు ఉంటుంది, దాని పక్కనే చిన్న గేటు ఒకటి ఉంటుంది అనమాట, ఒక బెజ్జం ఉంటుంది. ఈ 6 గంటలకల్లా పెద్ద గేట్ వేసేస్తే ఈ చిన్న గేట్ అంటా వచ్చి వెళ్తుంటారు. మనుషులు వెళ్ళటానికి రావటానికి ఉంటుంది, దాన్ని సూది బెజ్జం అంటారు. అవసరమైతే దాంట్లో జొంటినైనా తీసుకురాగలం, కానీ ఈ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరాడని. అయితే మనం చెప్పాం కదండి, అబ్రహాం గొప్ప ధనవంతుడు, ఆయన పరలోక రాజ్య వారసుడు. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంటుంది, మీరు అబ్రహాముతోనూ ఇస్సాకుతో యాకోబుతో కూడా పరలోకంలో ఉంటారట. అంటే అబ్రహాం పరలోకంలో ఉన్నాడని అర్థం అనమాట. కనుక మనం చూస్తున్నాం అండి, ఇక్కడ ఈ అబ్రహాము గొప్ప ధనవంతుడు. ఆయన ఇక్కడ మనం ముందు చూసినప్పుడు పరదేశంలో ఉన్నాడని చూసాం. కనుక దేవుని దగ్గర ఉన్నాడు. ధనవంతులు కూడా దేవుని దగ్గర ఉంటారు, కానీ వారు ఎవరంటే దేవునితో ఉన్నవాళ్ళు. వారి యొక్క ధనాన్ని ప్రేమించకుండా కేవలం దేవుణ్ణి ప్రేమించిన వారు. మరి అబ్రహాం గురించి ఏం రాయబడి ఉంటుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10 వీరందరూ క్షమించండి, అబ్రహాము దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసుచుండెను అని రాయబడి ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ కిందకు వస్తే అక్కడ ఏముంటుందంటే 13 వీరందరూ ఆ వాగ్దాన పొలములు అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులనై ఉన్నామని విశ్వాసము గలవారే మృతి పొందిరి. వాళ్ళు చాలామంది ధనవంతులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా ఈ భూమి మాది కాదు, ఈ ధనము మాది కాదు, ఇక్కడ ఇవన్నీ మాయ కాదు, కానీ పరలోకమే మా దేశం అనేసి. కనుక మనం ఇక్కడ చూస్తున్నాం, ఈ ధనవంతుడు కూడా ప్రభు దగ్గర రాలేకపోడు, పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. 4వ ధనవంతుడు మనం చూద్దాం. ఈ యొక్క లోక సువార్త 19వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. లోక సువార్త 19వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రావును రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతను చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. తర్వాత మనకు 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ఇక్కడ 4వ ధనవంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరుకో పట్టణం వెళ్తున్నారు. అక్కడ ఆ పట్టణంలో 4వ ధనవంతుడైన ఈ యొక్క జక్కయ్య ఉన్నాడు. ఆయన పొట్టివాడు. అయితే చాలా మనం అందరం ఈ జక్కయ్య గురించి ఎన్ని ప్రసంగాలు వింటామండి, మనం 100,000 ప్రసంగాలు విన్నాం. కనుక అయితే ఏంటంటే జక్కయ్యలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే యేసుప్రభు గురించి ఎదురు చూశాడు, యేసుప్రభుని ఇంట్లో చేర్చుకున్నాడు. ఇంట్లో చేర్చుకున్న తర్వాత యేసుప్రభు నీ ఆస్తి అంతా అమ్మేయమని చెప్పలేదు, కానీ యేసుప్రభుని ఎప్పుడైతే నిజంగా చేర్చుకున్నాడో ఆయనలో ఒక గొప్ప మార్పు వచ్చేసింది. మార్పు వచ్చి, ప్రభా నా ఆస్తి అమ్మి బీదలకు ఇస్తాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకు కూడా నేను వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇచ్చేస్తాను అని చెప్పాడు. అక్కడ ఆ తర్వాత ప్రభువారు అంటున్నారు, నేడు ఇంటికి రక్షణ వచ్చినది అని చెప్పి నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని చెప్పాడు. అంటే నశించిపోతున్నటువంటి జక్కీని రక్షించడానికి ఏమండి, అంటే జక్కయ్య పరలోకాన్ని సిద్ధపరుచుకున్నాడు, పరలోకాన్ని దక్కించుకున్నాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది అంటే యేసుప్రభు వచ్చేసాడు, రక్షణ వచ్చింది, పరలోకం కూడా వచ్చేసింది అనమాట. నశించిపోతున్నవాడు ఎక్కడికి వచ్చాడంటే దేవుని రాజ్యానికి వారసుడైపోయాడు. ఎప్పుడంటే యేసుప్రభుని ప్రేమించాడు, ఆస్తిని ధనాన్ని ప్రేమించలేదు. కనుక మనకి ధనం ఉన్నా ఆస్తి ఉన్నా ఏమున్నా మనం లేనట్టు వారముగానే ఉండాలి. దాన్ని చూసి పొంగిపోకూడదు, దాని గురించి ఆలోచించకూడదు, దాన్ని ఇంకా రెట్టింపు చేద్దాం అనుకుంటానే మనం అనుకుంటుంటే మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. మనం చూస్తూ ఉన్నాం ఏమండి, ఉక్రెయిన్ దేశం చాలా అందమైన దేశము, కనుక ఎంతో అద్భుతంగా ఉంది. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే బూడిదిగా ఉంది. అపర కోటీశ్వర్లు ఎడారిలోకి వెళ్ళిపోయి ఆ ఐక్యరాజ్య సమితి వేసే టెంట్లలోనూ వాళ్ళు ఇచ్చే ఆ పాలు, వాళ్ళు ఇచ్చే బిస్కెట్లు, వాళ్ళు ఇచ్చే భోజనము, వాళ్ళు ఇచ్చే నీళ్లు త్రాగుతున్నారు, వాళ్ళు ఇచ్చే దుప్పట్లు కప్పుకుంటున్నారు.
వాళ్ళు ఇచ్చే టార్పాలిని పరుచుకుంటున్నారు. ఏమండి, అందరూ ఒకే చోట ఉన్నారు. పాలిస్తేనా చూడాలి, వాళ్ళు కోటీశ్వర్లు ఉన్నారు చాలామంది, వాళ్ళు కూడా అందరూ ఏమైపోయారు, పారిపోయారు. ఏమండి, ఉన్నదన్నట్టుకు ఏదో పట్టుకుని పెట్టి బుట్ట పట్టుకుని పారిపోయారు. వాళ్ళు కూడా అందరిలాగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు సహాయం పొందుతూ ఉన్నారు. అందరూ భేద దరిద్రులు, వీళ్ళు వాళ్ళు ఎవరు ఏ విధమైన భేదం లేకుండా అందరూ ఒకే ఆహారం తింటున్నారు, ఒకే చోట పడుకుంటున్నారు. కనుక ఎప్పుడు ఏదేమైపోతుందో మనకు తెలీదు. ఒకవేళ ఇండియా ఎప్పుడు సర్వనాశనం అయిపోతుందో తెలీదు. ఏమంటే మన సౌందర్యం ఎప్పుడు వచ్చి మన మీద పడుతుందో తెలీదు. యేసుప్రభువారు ఎప్పుడు వస్తారో తెలీదు. నువ్వెప్పుడు చనిపోతావో తెలీదు. అసలు మనకి ఏమీ తెలియదండి. కానీ ఎంత గర్వం, అసలు గర్వానికి అంతుపంతు లేదు. ఎంత గర్వమో, ఎంత పొగరో, అవన్నీ జీరో. వాటి వల్ల ఏమీ లేదు. నువ్వు అవన్నీ విడిచిపెట్టేసి యేసుప్రభుని నమ్ముకో, యేసుప్రభు కొరకు జీవించు. అండ్ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి ప్రభువారు ఆజ్ఞించారు. నీకేమైనా చేతనైతే ఓపికైతే దేవుని పని చెయ్యి, వీలైనంత మట్టికి దేవుని పని చేయడానికి ప్రయత్నం చెయ్యి. ఎక్కడ సువార్త లేదు అక్కడ సువార్త చెప్పు, సంఘం లేని కాడ సంఘం కట్టు, ఆలయం లేని కాడ ఆలయం కట్టు, వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు ఇయ్యి, ఆహారం లేని వాళ్ళకి ఆహారం పంచిపెట్టు. దేవుని దీవించును గాక. ఆమేన్.